వినపడొస్తుంది? మీకేం రీసౌండ్ లేదు కదా? మీ మీడియాలో రీసౌండ్ ఏమైనా ఉందా? ఓకే, అందరికీ సైలెన్స్. నిశ్శబ్దంగా ఉండాలయా. నమస్కారాలు. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. నేను సంఘటన దగ్గరికి మాధవ్ గారు అందరు నాయకులు పోయి చూసాం. హృదయ విదారకమైనటువంటి సంఘటన. అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఈ సంఘటన మొత్తం కలిసి ఇప్పటికి 20 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. 9 మంది హాస్పిటల్లో చేరి క్రిటికల్గా ఉన్నారు. 2 సేఫ్గా ఉన్నారు. మొత్తం కలిసి 31 మంది. ఇందులో చాలామంది వీకర్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నారు. అందులో కూడా ఎస్సీలు అయితే దగ్గర 12 మంది ఎస్సీలు ఉన్నారు. ఒక 9 మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని లోపల కూడా పరామర్శించాం. చాలామంది పేదరికం, ఏదో కూలి పని చేసుకొని ఇల్లు గడపాలనే పరిస్థితి. అవన్నీ కూడా చూసిన తర్వాత జరిగిన సంఘటన పైన చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సంఘటన ఇటీవల ఒక సంఘటన జరిగింది. దానిపైన ఒక ఎంక్వైరీ వేసాం. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించాం. యాక్షన్ తీసుకోమని చెప్పిన తర్వాత కూడా 2వ సంఘటన జరిగింది. ప్రభుత్వం ఫర్మ్గా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడడానికి అన్ని విధాల యాక్షన్ తీసుకుంటాం. ఈ సంఘటన ఎంక్వైరీ చేసి అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరెవరు ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అన్నీ కూడా ఫిక్స్ చేస్తాం. మొట్టమొదటిసారిగా అక్కడుండే ఆఫీసర్లు, ఆర్డీఓ కన్సర్న్, డిఎస్పి, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ 4 సస్పెన్షన్లో పెడుతున్నాం. సస్పెన్షన్లో పెట్టి భవిష్యత్తులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లాక్సిటీ ఉన్నా, ఎక్కడ తప్పు ఉన్నా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. రెండోది, మనుషులు కూడా కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. ఇలాంటి నేరాలు చేసి ప్రజా జీవితాలతో చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడమే కాకుండా చట్టపరంగా వాళ్ళని ఏం చేయాలనో అరెస్ట్లే కాకుండా ప్రాసిక్యూషన్ చేపిస్తాం. వీలైనంత వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్కన వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అందరికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అప్పచెప్తాం. ఎందుకంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం.